సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ కాళ్ళకున్నంత చెప్పులు అరిగిపోయేంత వరకు ఆఫీసుల చుట్టూ, గవర్నమెంట్ అధికారుల దగ్గర, ఆ యొక్క పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, రకరకాల అధికారుల దగ్గర, మనుషుల దగ్గర అక్కడక్కడ తిరిగి అలసిపోయాము. నువ్వు వెళ్ళిన చోటెల్లా తర్వాత రా బాబు, తర్వాత రా అమ్మ, ఇప్పుడు కాదులే తర్వాత అని నిన్ను విసిగించిన వారు ఉన్నారేమో సహోదరి సహోదరుడా. నీ ప్రాణం కూడా విసిగిపోయేంతగా బాధల కృంగుదలలో ఉన్నదేమో కానీ ప్రేమల దేవుని బిడ్డరా, ఇదిగో ఈ వాక్యం వింటుండగా దేవుని దయ నీ మీదకి రాబోతున్నది. ఏంటిదా వచనం అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్లో ప్రేమ దేవుని బిడ్డరా, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నిన్ను చీదరించుకున్నారో, ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే ఇప్పుడు కాదులే పొమ్మన్నారో, వారే నిన్ను చూసి నిన్ను చూడగానే ఒక దయ కలగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగున దేవుడే చేయబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క అత్యధికమైన కృపా కనికరం నీ మీద మెండుగా దిగివచ్చునుగాక. ఆమేన్.